డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్లో కొత్త సిస్టంలో 30 ప్రశ్నలు ఉంటున్నాయి. 30 ప్రశ్నల్లో చివరి ప్రశ్న నిబంధన. నిబంధన అంటే జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే ఎట్లా రాయాలనే దాని విషయంలో చాలా డౌట్స్ ఉంటున్నాయి అందరికీ. ఆ డౌట్స్ ఏంటంటే అక్కడ హింట్స్ ఇస్తాడు, కొన్ని పాయింట్స్ ఇచ్చి వాటి ద్వారా అక్కడ ఇచ్చిన ఎస్సేలో ఫిల్ ది బ్లాంక్స్ అంటున్నాడు. ఈ ఫిల్ ది బ్లాంక్స్ చేసి ఆ ఆన్సర్స్ వరుసగా ఆన్సర్ షీట్లో వరుసగా 1 2 3 4 పెట్టి ఆన్సర్స్ రాసి వదిలేయండి అని కొంతమంది అంటున్నారు. అట్లా కాదు, మొత్తం వ్యాసం అంతా రాయాలని కొంతమంది అంటున్నారు. దీంట్లో ఏది కరెక్ట్ అనేది మనం ముందు తెలుసుకోవాలి. జనరల్ ఎస్సే వ్యాసం రాయాలి, అంతేగాని ఫిల్ ది బ్లాంక్స్ కాదు. ఇది వ్యాసం రాయాలి. వ్యాసం ఎట్లా రాయాలి ఇంతకుముందేమో మనం ఆలోచించి మనకు వచ్చిన ఐడియాలతో రాస్తాం. ఇప్పుడు అక్కడే కొన్ని హింట్స్ ఇవ్వబడ్డాయి. ఆ హింట్స్ని ఉపయోగించుకుని మనం వ్యాసం రాయాలంతే. అయితే ఇంకా ఈజీ విషయం ఇది. హింట్స్ అక్కడ ఉన్నాయి, చక్కగా ఎన్ని అయితే హింట్స్ ఉంటాయో అన్ని బ్లాంక్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని వ్యాసం మళ్ళీ రాయాలి. అంతేగాని ఊరికే ఫిల్ ది బ్లాంక్స్ లాగా అక్కడ రాయటం కాదు. ఆన్సర్స్ ఓన్లీ 1 2 3 4 పెట్టడం కాదు. వ్యాసం ఎట్లా ఇచ్చాడో క్వశ్చన్ పేపర్లో అది మొత్తం ఆన్సర్ షీట్లో ఉండాలి. ఫిల్ ది బ్లాంక్స్లో మనకి ఇచ్చిన హింట్స్ పెట్టుకోవాలి. ఇది ఎట్లాగా, ఏ బ్లాంక్లో ఏ హింట్ పెట్టాలి ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ దీంట్లో మోడల్ పేపర్లో ధార్మిక్ త్యోహార్ దీపావళి, ఇక్కడ కొన్ని హింట్స్ ఉన్నాయి. మనం ముందు మొత్తం ఇచ్చిన పేరా చదువుకోవాలి. ఇచ్చిన ఎస్ఏ చదువుకుని దాంట్లో ఎక్కడెక్కడ ఏది పెట్టాలో కొంతవరకు ముందు ఐడియా తెచ్చుకోవాలి. మనం హిందువుల का प्रमुख त्योहार है. ఏమిటి హిందువుల का प्रमुख त्योहार ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం దీపావళి వీటిల్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది ఫస్ట్ నుంచి ఇది ఇక్కడ రాయాలి. यह त्योहार डैश के दिन मनाया जाता है. ఇది ఎప్పుడు జరుపుకోబడుతుంది? పౌర్ణమి రోజా లేకపోతే అమావాస్య రోజా? అమావాస్య ఎక్కడ? ఇక్కడ ఫస్ట్ లో ఉంది. అశ్విన్ అమావాస్య మొత్తం ఒకటే. ఆశ్వీజ మాసంలో అమావాస్య రోజు. ఇది సెకండ్. దీపావళి का अर्थ है అని బ్లాంక్. ఏమిటి దీపావళి का अर्थ? దీపావళి, రత్నావళి, ముక్తావళి, రత్నావళి, ముక్తావళి ఇట్లా వస్తుంటాయి. అట్లాగే దీపావళి. రత్నావళి అంటే రత్నాలన్నీ కలిపి ఒక మాలలాగా కట్టడం. ముక్తావళి అంటే ముత్యాలన్నీ ఒక మాలలాగా కట్టడం. వళి ముత్యాల వరుస. దీపావళి కూడా అదే అటువంటి అర్థం. దీపోకి మాల. ఇది ఎన్నోది? థర్డ్. ప్రాచీన కాలం మే డాష్ నామక్ రాక్షస रहता था. దీపావళి సంబంధించి కొంత స్టోరీ మీకు తెలిసి ఉండాలి. దీపావళి పండుగ సందర్భంగా 9 రోజులు ఉంటాయి నవరాత్రులు. వాటిల్లో 9వది నరక చతుర్దశి. నరక చతుర్దశి అంటే నరకాసురుడు చంపిన రోజు. కాబట్టి ఇక్కడ రాక్షస అనే పేరు వస్తే వెంటనే మనం నరకాసురుడు అని అనుకోవడమే. నరకాసురు ఎక్కడో చూసుకోవాలి. ఇక్కడ నరకాసురు ఇక్కడ అయిపోయింది. ఒక డాష్ కా బహుత్ సతాతా థా. రాక్షసుడు ఎవరిని వేధిస్తుండేవాడు? సతానాన్ని వేధించుట. ఎవరిని వేధిస్తాడు? ప్రజలందరినీ వేధిస్తాడు. ప్రజలు అంటే లోగు ఉందా అక్కడ? ఇదిగోండి. నెక్స్ట్ శ్రీకృష్ణ ने डैश की सहायता से उसका वध किया. శ్రీకృష్ణుడు, మీరు చరిత్ర చదువుకుంటే శ్రీకృష్ణుడు ఎవరి సహాయంతో? సత్యభామ యొక్క సహాయంతో ఆయన చంపాడు. సత్యభామ ఉందా ఇక్కడ? ఎక్కడ ఉంది? లోగోనే డాష్ మనాయి. ప్రజలు నరకాసురుడిని చంపివేసిన తర్వాత ప్రజలు ఏం జరుపుకున్నారు? ఏంటి జరుపుకోండి. ఏం జరుపుకుంటారు? బాధలు పడతారు, సంతోషిస్తారు. సంతోషాలు జరుపుకున్నారు. సంతోషాలు ఎక్కడ ఉన్నాయి? ఖుషియా. ఇది ఖుషియా మనాయి. తబసే దీపావళి మనాయా జా రహా హై. అప్పటి నుండి దీపావళి జరుపుకోబడుతూ ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ పేర్.
దీపావళి के दिन लोग डैश उठते हैं దీపావళి రోజు ప్రజలు ఎప్పుడు లెగుస్తారు నిద్ర సాయంత్రం మధ్యాహ్నం ఉదయమే కదా ఈ ఉదయం ఎక్కడుంది ఉదయం ఉదయం అనే దాన్ని ఏమేమంటారు హిందీలో సుబహ్ సవేరే ప్రాతఃకాల్ అంట వీటిలో ఏదన్నా చూడాలి ప్రాతఃకాల్ ఉంది ప్రాతःకాల్ ఉठते हैं डैश स्नान कर ఏం స్నానం చేస్తాం పండుగ రోజు తల స్నానం చేస్తాం తల సిర్ కంప్లీట్గా तल स्नान फिर स्नान कर नए कपड़े ढासते हैं नए कपड़े కొత్త బట్టలు ఏం చేస్తాం ధరిస్తాం ధరించడానికి హిందీలో ఏమంటారు పహనన అంటారు పహనతే హై ఉందాకన్నా పహనతే డాష్ की पूजा करते हैं దీపావళి రోజు ఏ దేవత పూజ చేస్తారు మీరు లక్ష్మీదేవి ఉందా అక్కడన్నా डैश बनाकर खाते हैं ఇంట్లో ఆ రోజు ఏమి స్పెషల్స్ ఉంటుంటారు కదా వంటకాలు వాటిని ఏమంటారు హిందీలో పక్వాన్ అంటారు పక్వాన్ ఉందా ఇక్కడ घरों को डैश से सजाते हैं సాయంత్రం పూట దీపావళి రోజు ప్రతి ఇల్లు అలంకరించబడి ఉంటుంది వేటితో దీపం బచ్చే బడే సబ్ డాష్ జలాతే కాలుస్తారు ఏం కాలుస్తారు టపాసులు హిందీలో పటాకే यह डैश भर में मनाया जाता है ఇది రాష్ట్రమంతా జరుపుకుంటారా దేశమంతా జరుపుకుంటారా దేశమంతా జరుపుకుంటారు దేశం ఇక్కడ यह पर्व हमें डैश का संदेश कर्म और ज्ञान ఇట్లా రాయాలి ఎప్పుడైనా సరే నిబంధన ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ గుర్తు పెట్టి వదలపాకండి ఈ గుర్తు పెట్టేది ఎందుకంటే ముందు మనము చెక్ చేసుకోవాలి గుర్తు పెట్టుకుని పెన్సిల్తో చెక్ చేసుకుని ఇది సరిపోయిందో చూసుకోవాలి ఒక్కోసారి ఒకే పదం రెండింటికి పనికి వచ్చింది అక్కడ ఏది రాయాలి అర్థం కాదు అందుకని జాగ్రత్తగా ముందు సెట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం వైట్ పేపర్ మీకు ఇచ్చిన ఆన్సర్ షీట్లు ఎక్కించిన తర్వాత ఎక్కించి ఫిల్మ్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి అంతేకాని అసలు ఎస్ఏ రాయకుండా ఓకే పాయింట్ లాగా రాయడం కాదు వ్యాస రచన 8 మార్క్స్ దీనికి కాబట్టి జాగ్రత్త రాయండి ఇంకోటి మోడల్ చూద్దాం ఇప్పుడు వైజ్ఞానిక ఆవిష్కారం దూరదర్శన్ టెలివిజన్ కనిపెట్టిన సందర్భంగా టెలివిజన్ యొక్క ముఖ్య విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం आजकल के वैज्ञानिक और मनोरंजक साधनों में टेलीविजन का स्थान महत्वपूर्ण है ఈ రోజుల్లో ఉన్న వైజ్ఞానిక అంటే సైంటిఫిక్ మనోరంజక అంటే ఎంటర్టైన్మెంట్ మరియు సైంటిఫిక్ సాధనాల్లో వస్తువుల్లో టెలివిజన్ చాలా ముఖ్యమైనది ఇసే డాష్ भी कहा जाता है దీనికి వేరే పేరు కూడా ఉందంట చూడండి వీటిలో ఏమన్నా दूरदर्शन टेलीविजन डैश भाषा का शब्द है टेलीविजन ये भाषा पदము ग्रीक पदం टेली का अर्थ है टेलीविजन टेली అంటే ఏమిటి दूर और विजन का अर्थ डैश प्रतिबिंब విజన్ అంటే చూడటం కనపడే దృశ్యం దూరంగా ఉండే దృశ్యాన్ని చూడగలిగే సాధనము ఇంగ్లాండ్ के జేఎల్ బయర్డ్ और జెన్కిన్స్ नामक डैश ने ఏమిటి వీళ్ళిద్దరు ఎవరు డాక్టర్లా యాక్టర్లా ఎవరు వైజ్ఞానిక సైంటిస్టులు వైజ్ఞానిక ఎక్కడ ఉంది वैज्ञानिक ने दूरदर्शन का डैश किया ఏం చేశారు दूरदर्शन ने కనిపెట్టారు అంటారు హిందీలో ఆవిష్కరణ
आविष्कार किया। मानव को मनोरंजन देने वाले మానవునికి వినోదాన్ని ఇవ్వటంలో సంసారమే ప్రపంచంలో ఇదేనోది సెవెనా संसार में दूरदर्शन सशक्त और महत्वपूर्ण साधन है। दूरदर्शन से कई डैश है। दूरदर्शन वाले ये ఉన్నాయి లాభాలా నష్టాలా లాభ घर बैठे ही इंటి దగ్గర కూర్చుని हम संसार भर के डैश सुन और डैश सकते हैं। संसार भर के ప్రపంచంలో ఉన్న समाचार समाचार सुन और डैश सकते हैं। వినగలుగుతాము చూడగలుగుతాము देख हम इसके द्वारा खेलकूद इनका खेलकूद गीत संगीत आदि कई डैश देख सकते हैं। आदि कई खेलकूद गीत संगीत नृत्य धारावाहिक 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 आदि कई विषय देख सकते हैं। दूरदर्शन के बिना मानव को डैश मिलना डैश है। ये मनोरंजन मिलना नामुमकिन है। ఇది సచ్ముచ్ దూరదర్శన్ ఒక మహాన్ ఆవిష్కారం। నిజానికి ఇది చాలా గొప్ప ఆవిష్కరణ। ఇది మూడో చూద్దాం। ఈ రెండు మోడల్స్ చూసాం కదా, మరిన్ని మోడల్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ।